హలో ఆల్, నమస్తే. వెల్కమ్ టు కల్చర్లెస్ కల్చర్. నేను మీ రామాంజీ. ఈ వీడియోలో మనము గుత్తి కోటను చూడబోతున్నాం అనమాట. అయితే మీరు ఇంతకుముందు చూసినట్లయితే ఈ గుత్తి కోట చుట్టుపక్కల ఉన్నటువంటి గుళ్ళ గురించి కొన్ని చెప్పాను. అంటే చాలా చరిత్ర ఉన్న గుళ్ళ గురించి చరిత్ర చెప్పాను. ఆ వీడియో మీరు చూడనట్లయితే ఇంకా లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ప్లీజ్ అవి చూడండి. అలాగే ఈ గుత్తి అనేది ఇప్పుడు కాదండి, దాదాపు వేల సంవత్సరాల కింద ఏర్పడింది ఈ గుత్తి కోట. ఈ అంటే దీన్ని ఒక్కరు కాదు పరిపాలించింది, 20 వంశస్థుల రాజులు పరిపాలించారు. ఈ గుత్తికైతే ఒకప్పుడు గౌతమపురి, అలాగే గుత్తి దుర్గం అనే పేరు ఉండేదంట. ఎందుకంటే ఇక్కడ గౌతమపురి అనే మహాముని ఇక్కడ ఆశ్రమం నిర్మించుకొని ఉండేవాడంట. ఆయన పేరు మీద ఇక్కడ ఈ గుత్తి కోటకైనా కానీ గుత్తికైనా కానీ గౌతమపురి నుంచి గుత్తి అని వచ్చిందంట. అలాగే మనం ఈ గుత్తి కోటలో చూసినట్లయితే దాదాపు 101 బావులు అండి. గుత్తి కోటలోనే కాదు, గుత్తిలో కూడా చుట్టుపక్కల ఉన్న బావులు మొత్తం 101 బావులు. అందులో కొన్ని కూడిపోయినాయి, కొన్ని అలాగే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ అతి భయంకరమైన చీకటి గది కానీ, మురారిరావు గారి గద్దె కానీ, నెక్స్ట్ రాణి మాల్ కానీ, ధాన్యాగారం, కోశాగారం కానీ, మిలిటరీ హెడ్ ఆఫీసు, నెక్స్ట్ గుర్రపుశాల, అది తర్వాత బ్రిటిషర్స్ దాన్ని సైనిక శిబిరంగా వాడారు అనమాట. నెక్స్ట్ ఏనుగుల శాల కానీ, తర్వాత ఇంకా హెడ్ పోస్ట్ ఆఫీస్ అప్పట్లో అది కానీ, అంటే చాలా ఉన్నాయండి. దీనిలో మనం చూస్తే మేము కొద్దిగా అన్ని మొత్తం డెప్త్గా చూపించబోతున్నాము. అయితే ప్లీజ్ దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చాలా మంది స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు అనమాట. ప్లీజ్ మేము పడ్డ కష్టానికి కొద్దిగా మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే మాకు కూడా కొద్దిగా సాటిస్ఫాక్షన్గా ఉంది. ఇంకా నెక్స్ట్ మంచి వీడియోలు తీయడానికి మాకు కొద్దిగా నమ్మకం కలిగిస్తుంది అనమాట. సో ప్లీజ్ అయితే లైక్ చేయడం మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అలాగే స్కిప్ చేయకుండా చూడండి, ఇంకా మంచి మంచి ప్లేసెస్ చూపిస్తాం ఈ గుత్తికోటలోనే. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ గుత్తికోటకు పోవాలంటే ఇప్పుడైతే ఎవరైనా సరే ఆధార్ కార్డు ఇక్కడ ఇచ్చి వాళ్ళ నేము, ఆధార్ కార్డు నెంబరు అవన్నీ నోట్ చేయించి తర్వాత గుత్తికోటకి అయితే వెళ్ళాలి. అదైతే ఫస్ట్ నోట్ చేసుకుందాం రండి. మేము అక్కడ తగ్గించుకున్నాను. ముగ్గురా? ముగ్గురు. మీరు పోయేటప్పుడు మళ్ళీ ఇట్లా చెప్పేసుకోండి. తినేకి తాగేకి మేమే ఉంటాం. ఇవి చూడండి ఫిరంగిలు. ఈ ఈ ఈ ఫిరంగిల మధ్య ఉండేది 1624 ఈ ఫిరంగిలను తయారు చేశారు. తర్వాత ఈ చక్రాలు అయితే మనకు కొత్తగా ఈ మధ్యన తయారు చేశారు అనమాట. ఈ ఫిరంగిల మధ్యలో నుంచి మనకు మందుగుండు పెట్టేసి ఎవరైనా శత్రువులు దాడి చేసినప్పుడు వారికి మందుగుండు మధ్యలో వేసి వదులుతారు అనమాట. అయితే చూడండి, ఇక్కడ ఒకటి ఫిరంగి, అక్కడ ఒకటి ఫిరంగి కూడా ఉంది. 2 ఫిరంగిలు ఉన్నాయి. ఈ సామాను స్టోర్ చేసేది కూడా రూమ్ పైన అయితే ఉంది, కోట పైన. అది కూడా చూద్దాం తర్వాత వెళ్ళినప్పుడు. ఇంకా ఈ కోటనంతా బాగా చూసుకున్న వాళ్ళలో ఒకరు సర్ థామస్ మన్రో. అది కూడా చూద్దామండి సమాధి. ఇది సర్ థామస్ మన్రో. మామూలుగా ఈయన గురించి మాట్లాడాలంటే 1802 నుంచి 1809 ఈ టైంలో 7 ఏళ్ల పాటు మన కర్నూలు, కడప, అనంతపురం ఈ జిల్లాలకు, అంటే అప్పుడు రాయలసీమ అని పిలవక ముందు దత్త మండలాలు అనేవారు. ఎందుకంటే నిజాం పాలకులు ఈస్ట్ ఇండియా ఇంగ్లీష్ కంపెనీ వాళ్ళకు దత్త ఇచ్చేశారనమాట ఈ సీమ ప్రాంతాలను. అందుకు దత్త మండలాలు అంటారు. అలాగే పశ్చిమాంధ్ర జిల్లాలు కూడా అంటారు మన రాయలసీమ అంతకుముందు. అయితే ఆ దత్త మండలాలకు కలెక్టర్గా ఈ సర్ థామస్ మన్రో నియమింపబడ్డాడు. ఈయన నియమించాక మన రైతులకైతే చాలా
మంచి చేశారనమాట. ఏ విధంగా అంటే ఈ నిజాం పాలకులు కానీ ఎవరన్నా కానీ ఈ రైతుల మీద ఎక్కువ పన్నులు విధించినప్పుడు ఆ పన్నులను తగ్గించడం కానీ, వాళ్ళ పైన ఉండే దళారులు, పాలెగాండ్రు వాళ్ళందరి నుంచి మోక్షం కలిగించడం గానీ, రైతుల గురించి ఆలోచించి నీటిని సప్లై చేయడం. తర్వాత దాదాపు 2,08,000 భూ పట్టాలను రైతులకు సమర్పించాడు ఈయన సర్ థామస్ మన్రో. అందుకు ఈయన రైతు పక్షపాతి అంటారనమాట. అలాగే మనకు బేసిక్‌గా ఈ కంబం, దూపాడు, కోయిలకుంట అంతకుముందు కడప జిల్లాలో ఉండేవి. వాటిని కర్నూలు జిల్లాలోకి కలిపేశారు. మదనపల్లి, వాయిల్పాడు కూడా కడప జిల్లాలో ఉండేవి. వాటిని చిత్తూరు జిల్లాకి షిఫ్ట్ చేశారనమాట. అయితే ఏమైందంటే కలెక్టర్‌గా ఉన్న తర్వాత ఇంగ తనకు ఇక్కడ నుంచి వాళ్ళ ఊరికి వెళ్ళిపోవడం, మళ్ళీ తర్వాత మద్రాసు పట్టణానికి గవర్నర్‌గా వచ్చాడు. గవర్నర్‌గా వచ్చిన తర్వాత ఈ మన కర్నూలు జిల్లాలోని పత్తికొండకు పర్యటనకు వచ్చినప్పుడు కలరా వ్యాధి వచ్చి చనిపోయారాయన. అయితే కలరా వ్యాధి వచ్చి చనిపోయిన తర్వాత ఆ సమాధి ఇదనమాట. ఈ సమాధి పూడ్చిన తర్వాత మద్రాసు నుంచి సెయింట్ మేరీస్ చర్చ్ వాళ్ళు వచ్చి ఆ సమాధిని తవ్వి మళ్ళీ ఆయన శవాన్ని ఆయన దేహాన్ని తీసుకొని మళ్ళీ అక్కడ వెళ్ళారనమాట. మనం చెన్నైకి వెళ్ళి అక్కడ సెయింట్ మేరీస్ చర్చ్ దగ్గర చూస్తే ఆయన దేహం ఉంటుంది. ఆయన చనిపోయిన తర్వాత ఆ బాడీ అక్కడ పూడ్చిపెట్టారనమాట. అయితే ఫస్ట్ ఇక్కడ పూడ్చిపెట్టారు కాబట్టి ఆ బాడీ అయితే మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. చూపిద్దురా విజయ్ సమాధి. మేజర్ జనరల్ సర్ థామస్ మన్రో బాట్ అండ్ కేసీబీ, గవర్నర్ ఆఫ్ మద్రాస్, 6th జూలై 1827లో చనిపోయాడు. సెయింట్ మేరీస్ చర్చ్, ఫోర్ట్ సెయింట్ జార్జ్లోన ఆయన సమాధి ఇక్కడ నుంచి తీసుకొని పోయి మళ్ళీ అక్కడ ఖననం చేశారంట. సో అది. అయితే ఇప్పుడు మనము ఈ సర్ థామస్ మన్రో గురించి చూసాం కదా. అలాగే ఈ గుత్తికోటలో మనం చూడాల్సింది అతి భయంకరమైన చీకటి గది ఒకటి, గుర్రపు శాల ఒకటి, ఏనుగుల శాల ఒకటి, ఇంకా ఈ సైనికులు కానీ లేకుంటే ఈ బ్రిటిషర్స్ అందరూ కానీ స్టే చేసిన రూమ్ కానీ ఇంకా చాలా ఉన్నాయి పైన. అలాగే రాణి మహల్ కానీ, మరాఠా జనరల్ మురారి గద్దె గారి కట్టించిన అది ఒకటి, చదరంగం ఆడడానికి కట్టించినది ఒకటి రూమ్ కానీ, నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ చూద్దాం రండి ఈ జర్నీలో. అయితే మనం ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి దాదాపుగా మనం బైక్ కింద పార్క్ చేసాము. అలాగే ఈ నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి పైకి. దాదాపు నడుచుకుంటూ వెళ్ళాలంటే ఎంత కాదనుకున్నావు కదా, ఒక గంటన్నర అయితే పడుతుంది అనమాట. పైన తినడానికి ఏమీ లేవు, తాగడానికి ఏమీ లేవు. కింది నుంచి మనం వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళాలి. దాదాపు 2-3 వాటర్ బాటిల్, 2 లీటర్లు 3 లీటర్ల వాటర్ బాటిల్ లేకపోతే పని జరగదు ఇక్కడ. మొత్తం కింద నుంచి నడుచుకుంటూ పోవాలి పైకి. అయితే ఇప్పుడే చెమటలు పడుతున్నాయి, పైకి వేగల పూర్తిగా కలిసిపోతాం అనుకుంటా. రండి. ఇవన్నీ సమాధులే మొత్తం. ఈ బ్రిటిషర్స్ సమాధులు, ఇవన్నీ సైనికుల సమాధులు మొత్తం A to Z. ఇంకో పాయింట్ గుర్తుకొచ్చింది సార్ థామస్ మన్రో గురించి. మనకు ధవళేశ్వరం ఇక్కడ రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం బ్యారేజ్, గోదావరి నది మీద కట్టిన సర్ ఆర్థర్ కాటన్ ఈయన ఫ్రెండ్. అలాగే సిపి బ్రౌన్ కూడా ఈయన ఫ్రెండే. అంతేకాకుండా ఇంకో విషయం ఏంటంటే ఈ థామస్ మన్రో చిత్తూరు జిల్లాలో మనకు తెలిసిన ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామికి కానుకగా వెండి గంగాళం ఇచ్చారంట అప్పట్లో 1807 ప్రాంతంలో. ఇస్తే ఆ వెండి గంగాళంలోనే ఇప్పటికీ వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా పెడుతున్నారంట. ఆ వెండి గంగాళంలో ఆయన ప్రభుత్వంలోనే, ఈయన 1802లోనే థామస్ ఫ్రేజర్ అనే ఆయన ఈ గుత్తి కోటను చిత్రించారంట ఎలా ఉన్నది అని. అది మీరు ఇప్పుడు చూడండి. సో ఇప్పుడైతే థామస్ మన్రో సమాధి చూసాం కదా. నెక్స్ట్ గుత్తికొండ పైకి అయితే వెళ్తున్నాము. సో ప్లీజ్ లైక్ చేయండి వీడియోను, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో పదండి గుత్తికొండ పైకి వెళ్దాం. ఇప్పుడైతే మనం సయ్యద్ అలీ పాషా దర్గాకి వచ్చాము. ఆయన కూడా చరిత్ర ఉంది. రండి పైకి వెళ్దాం. ఇప్పుడైతే మనం సయ్యద్ అలీ పాషా దర్గాకి వచ్చాం అనమాట. ఈ దర్గా గురించి చరిత్ర ఏంటంటే
675 సంవత్సరాల క్రితం ఈయన సైఫుల్ సయ్యద్ పాషా అనేట ఆయన ఈ గుత్తి కోట పైకి దండయాత్ర చేయడానికి వచ్చాడు. అయితే అప్పుడు ఈ కొంతమంది దుండగులు ఆయనను వెనకాల నుంచి దొంగతనంగా దాడి చేసి తల నరికితే కింద మన గుత్తి, ఇప్పుడు మెయిన్ గా కనిపించే గుత్తి నుంచి పైకి వచ్చి పైన గుత్తి కోట పై వరకు ఆయన తలకాయ లేకుండా మొండెంతోనే ఇక్కడున్న సైనికులతో యుద్ధం చేశాడంట. అందుకని అంత వీరుడు, అంత అయినందుకు ఆయన దర్గా ఇక్కడ సమాధి ఇక్కడ పెట్టారనమాట. అయితే ఇప్పుడు ఒకసారి అంతా చూద్దాం రండి ఆయన సమాధి. ఇది మనం చూస్తున్న సయ్యద్ వలి బాషా గారి సమాధి దర్గా అనమాట. అయితే ఈ టోపీ ఉంది కదండి, ఈ టోపీ సంవత్సరానికి ఒకసారి మారుస్తూనే ఉంటాడు, ప్రతి సంవత్సరం మారుస్తూ ఉంటాడట. ఈ టోపీని చాలా ప్రత్యేకంగా అనంతపురంలో చేపించి ఇక్కడికి తెప్పిస్తారంట. ప్రతి సంవత్సరం కొత్తది ఇక్కడ టోపీ. పోయిన సంవత్సరం అంతకుముందు నల్ల దొరికింది, ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా చేపించేది ఈ కలర్ ఉంది. ప్రతి సంవత్సరం మారుస్తూ ఉంటారు. చుట్టాం కదా, కళ లేకుండా ముండెంతోనే కింది నుంచి పై వరకు సైనికులందరితో యుద్ధం చేశాడు. అంతటి మొనగాడు, అంతటి వీరుడు ఈయన. అందుకే గొప్పవాళ్ళైనందుకు ఇక్కడ చరిత్రలో నిలిచిపోయాడు. ఉన్నాడండి, ఇంకా చుట్టూ చూద్దాము. అలాగే ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడ ఉంది 675వ ఉరుసు అంట. ఇప్పటి వరకు జరిగింది 675వ ఉరుసు. అంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉరుసు జరుగుతుంది. అలాగే ప్రతి అమావాస్యకి చాలా మంది వచ్చి ఇక్కడ నిద్ర చేసి వెళ్ళిపోతుంటారు అని చెప్పారు ఇక్కడ ఉన్న వాళ్ళు. ఈ కోట, ఈ ప్రహరీ గోడ ఉంది కదండి, ఈ ప్రహరీ గోడ మనకు తెలిసినంత వరకు 16 కిలోమీటర్లు ఉంది. కానీ తెలియనంత వరకు 21 కిలోమీటర్ల ప్రహరీ గోడ ఈ గుత్తి కోట చుట్టూ ఉందన్నమాట. అయితే మనకు ఈ గుత్తి కోట చుట్టూరా కొన్ని గుట్టలు ఉన్నాయి. అవి ఎలా ఉంటాయంటే మనకు పూల గుత్తి ఉంటుంది కదా, పూల గుత్తి లాగా ఉందన్నమాట. అందుకే దీన్ని పువ్వు గుత్తి నుంచి గుత్తి అనే పేరు కూడా వచ్చిందన్నమాట. గుత్తి కోట ఎంట్రన్స్ అయితే వచ్చేసింది. ఈ గుత్తి కోట లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఇదే అనమాట ఫస్ట్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి గుత్తి శిఖరం పైకి పోవాలంటే దాదాపుగా 2 గంటలు అయితే టైం పడుతుంది. మరి ఇంకా లోపలికి అయితే వెళ్దాం కదండి. ఫస్ట్ వాకిలి ఇది. మామూలుగా మనకు ఈ గుత్తి కోట చుట్టూ 108 బావులు ఉన్నాయి. మామూలుగా గుత్తి కోటలో కొన్ని, కింద కొన్ని ఉన్నాయి. అలాగే కొన్ని బావులు అయితే వీళ్ళు పూర్తి చేశారంటే తర్వాత నిధి నిక్షేపాలు ట్రెజర్ ఉందేమో అని. అయితే ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ బావిని మనం దీపాల బావి అంటారంట. ఇక్కడ ఉన్నటువంటి రాణులు, వారి చెలికత్తెలు వీళ్ళంతా ఇక్కడికి వచ్చి ఈ ఇవి ఉన్నాయి కదండి చుట్టుపక్కల, వాటిలో దీపాలు పెట్టేవాళ్ళంట. దీపాలు పెట్టి ఆ దీపాల వెలుగులో చంద్రుని చూస్తూ వీళ్ళు ఈ దీపాల బావిలో స్నానం చేసేవాళ్ళంట, ఇక్కడ ఉన్న రాణులు, వారి చెలికత్తెలు. అలాగే ఈ చుట్టుపక్కల కూడా ఒక పెద్దగా చాలా ఆ ఘనంగా జాతర చేసేవారంట వాళ్ళు, ఇక్కడ రాజులు అప్పట్లో. అలాగే ఇక్కడ పక్కన మనకు గుర్రపుశాల ఉంది. అలాగే పైకి వెళ్తే కూడా ఏనుగుశాల ఉంది మనకు. అలాగే వంట గది కూడా ఉన్నాయి. అవన్నీ నిదానంగా చూద్దామండి.
ప్లీజ్ దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే కొన్ని కొన్ని ఈ బ్యూటీ కొన్ని మిస్ అయిపోతాం అన్నమాట. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రండి, ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి, అవన్నీ చూద్దాం రండి. గుర్రాలు కింద నుంచి వచ్చినప్పుడు మనకు గుర్రాలు ఎంటర్ అయ్యేది ఇలాగే అనమాట. ఇదే ఎంట్రన్స్. రండి. అసలు మొత్తం అప్పటి కాలంలోన మళ్ళా ఇది ఫస్ట్ రాజులు పరిపాలించే గుర్రాలను కట్టేసేవాళ్ళు. తర్వాత మళ్ళీ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత దీన్ని వాళ్ళు సైనికులు అంతా బ్రిటిషర్స్ వాళ్ళందరూ ఎక్సర్సైజులు చేయడానికి ఇవన్నింటికి వాడారు అన్నమాట దీన్ని. చూడండి, మరి దాదాపు 300 నుంచి 500 గుర్రాలను కట్టేసేవాళ్ళట దీనిలో. ఇదండి రాజుల కాలం నాటి గుర్రపుశాల ఇది. అలాగే దీనితో పాటు ఏనుగుల శాల కూడా ఉంది, అది అటుపక్కన ఉంది. చూద్దాం రండి. ఇది రెండో ద్వారం, రెండో వాకి అనమాట. మంటపం, దీన్ని మంటపం అని కూడా అంటారు దీన్ని. అలాగే ఈ గుత్తి కోటలో నివసించే వాళ్ళైతే ఈ మంటపంలో ఇక్కడ కొంతమంది సాయంత్రం కానీ కూర్చునే వాళ్ళు, బాగా కూర్చునే మాటలు ముచ్చట చెప్పుకునే వాళ్ళు, పంచాయతీలు కొన్ని ఏవైనా కూడా పంచాయతీలు కూడా చేసుకునేవాళ్ళు ఈ మంటపం కదా. ఫ్రెండ్ ముందుకు వెళ్దాము. అలాగే ఈ గుత్తికోట చుట్టూ 28 బురుజులు, 14 ముఖద్వారాలు ఉన్నాయన్నమాట. పైనుంచి చూస్తే మనము శిఖరం దగ్గర నుంచి చూస్తే దాదాపు ఇది మొత్తం ఎలా ఉంటుందంటే ఒక పాములాగా ఈ ప్రహరీ గోడ ఉంటుంది అనమాట. అందుకే దీన్ని పడమటి కొండ కానీ పాము కొండ కానీ అని అంటారు. అంటే పైన కరెక్ట్ ఇలా పాములాగా 5 బురుజులు ఉంటాయి అనమాట. మొత్తం ఇలా 5 బురుజులు వచ్చి పాము ఆకారంలో ఇలా
చాలా క్రాస్గా ఉంటుంది అనమాట. అందుకే దీన్ని పాము కొండ అని కూడా అంటారన్నమాట ఇక్కడున్న జనాలు మొత్తం. ఇది 3వ ద్వారం అనమాట. నాకు వీటిని చూస్తుంటే మన విఠలాచార్య, కమలాకర కామేశ్వరరావు గారి సినిమాలు, అంటే రామారావు, కాంతారావు సినిమాలు ఉన్న రాజులు, ఫైట్లు, కోటలు అవన్నీ గుర్తుకొస్తున్నాయి అన్నమాట. ఇది 3వ ద్వారము. ఇంకా రండి, చెప్పాను కదా 14 ముఖద్వారాలు ఉన్నాయని. చూపి, ఇది అక్కడ చూపి. చూడండి బురుజులు ఎన్ని ఉన్నాయో మొత్తము. దాదాపు 1 కోట కూడా ఇదంతా మొత్తము. ఎవరైనా రావాలంటే కూడా అక్కడ కింది నుంచి అలా రావాలన్నమాట ఈ కోట గోడంబడి. అయితే అక్కడ అవన్నీ మొత్తం చూడండి ఎన్ని ఉన్నాయో బురుజులు. ఇక్కడ దాదాపు ఇక్కడి వరకే 1, 2, 3, 4, 5, 6, 7 ఇక్కడ మనకు కనిపిస్తున్నాగానే 8 వచ్చాయి బురుజులు. ఇంకా పైన ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు మనం చూస్తున్నది 4వ ముఖద్వారం అన్నమాట. అలాగే మనకు ఈ 4వ ముఖద్వారం దాటిన తర్వాత మనకు లచ్చమమ్మ గుడి అని ఉంది ఇక్కడ. అది కూడా చూద్దామండి. ఇక్కడ ఇక్కడ విజయ్, అదిగోండి చూడండి. ఈ 4వ ముఖద్వారం దాటిన తర్వాత లచ్చమమ్మ వినాయకుడు అనమాట. ఇప్పుడు ఈ కోటలోకి ఎంటర్ అయిన తర్వాత 4వ ముఖద్వారం తర్వాత ఈ లచ్చమమ్మకి వినాయకునికి టెంకాయ కొట్టుకొని లోపలికి వెళ్ళే వాళ్ళంట. ఇది 5వ ముఖద్వారం అనమాట. ఇప్పుడు మనం చూస్తే పైన చూడండి లక్ష్మీ దేవత ఏనుగులు ఉన్నాయన్నమాట పక్కన. ఆమె మీద నీటిని చిలకరిస్తున్నట్టు అనమాట. ఇది కూడా మంటపం. మనం కింద ఒక మంటపం చూసాం కదా, అలాగే అక్కడ చూడండి ఆనవాళ్ళు ఉన్నాయి కొన్ని. చూడండి ఇక్కడ ఇలా మనం ఆకు తీసుకొని ఇలా ఆనవాళ్ళు ఎప్పుడైనా అయితే మనకు బాగా క్లియర్ కనిపిస్తుంది పిక్చర్. ఏదో ఉంది మొత్తం, ఏదో దేవరహస్యం అయితే ఉందన్నమాట. మనకు తెలియదు, ఇదైతే అర్థం కావడం లేదు. కానీ మొత్తానికి ఏదో ఒక 2 మనుషులు ఉన్నట్టున్నారు. ఏదో ఉంది గుర్తు, మనకైతే అంత అర్థం కాలేదు. మనకు బేసిక్గా కురుక్షేత్రం జరిగేటప్పుడు విజయం కోసం పాండవులు, కౌరవులు ఆంజనేయ స్వామిని వాళ్ళకు సపోర్ట్ చేయమని అడగడానికి వెళ్తారు. అలా పాండవులు ముందు వెళ్ళి ఆంజనేయ స్వామిని సపోర్ట్ చేయమని అడుగుతారు. అందుకే ఆయన జెండాపై కపిరాజుగా ఉంటాడనమాట. అలాగే విజయం కోసం ఆంజనేయ స్వామిని మనకు ఎక్కడ చూసినా కూడా కింద, ఇక్కడ, పైన కూడా ఆయనను ప్రతిష్ఠించారనమాట ఆంజనేయ స్వామిని. అంటే వాళ్ళ స్టైల్లో అనమాట. ఒక చోట గుడి కట్టి, ఒక చోట రాతి పైన అలా శిల్పించి, చాలా చోట్ల ఆంజనేయ స్వామిని అయితే వీళ్ళు ప్రతిష్ఠించారు. రండి. ఇది 6వ గేటు.
చెప్పాము కదా ఈ కోట చుట్టూ 108 బావులని. అలా ఇది కూడా ఒక బావి. అయితే అయితే ఇది 108 బావులు, ఇది కూడా ఒక బావి. ఒక గుడ్డు టైప్లో ఉంటుంది అనమాట ఇది కరెక్ట్. అయితే చరిత్రలోనే దీన్ని పూర్తి చేశారు. ఇప్పుడు ఇది 7వ ముఖద్వారము, 7th ఎంట్రన్స్ ఇది. బా నీళ్ళు బాగున్నాయి సింహ. ఎప్పటికీ తగ్గవు, పెరుగుతాయి కానీ అట్లా కూడా మన చల్లగా ఉంటాయి. ఎప్పుడైనా ఉండే ఎండాకాలం, ఎంత ఎండాకాలం ఉంటే వేస్తున్నట్టు ఉంటుంది. ఇవేనా మీరు అన్నది? ఈ బావిలో మామూలుగా ఈ బావిలో నీళ్ళు ఎప్పటికీ తగ్గవు, పెరుగుతూనే ఉంటాయి నీళ్ళు. ఇంకోటి ఏంటంటే ఇంత ఎండాకాలంలో కూడా నీళ్ళు చాలా చల్లగా, అంటే సెంట్రల్ ఏసీ ఉన్నట్లు చాలా చల్లగా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి నీళ్ళు. ఇక్కడ మీకు రాళ్ళు కనిపిస్తున్నాయి కదండి. అప్పట్లో ఇక్కడ ఒక గది ఉండేది అనమాట. ఆ గదిలోన నెయ్యి తయారు చేసేవాళ్ళంట. ఇక్కడ వచ్చే నెయ్యి స్మెల్ అనేది కింద గుత్తి కోట కింద ఉన్న జనాలకు స్మెల్ వచ్చేదంట. ఆ స్మెల్కు వాళ్ళు పరవశించి, అంటే వాళ్ళు ఎంతో అసలు ఆ నెయ్యి స్మెల్ రాగానే కింది నుంచి పైకి వచ్చే వాళ్ళంట ఆ నెయ్యి కోసం అంతలా. కాకపోతే కాలక్రమేణా అది చెప్పాను కదా, గుప్త నిధుల కోసం పడగొట్టేశారని చెప్పేసి అలా జరిగిందనమాట. ఇప్పుడు మనం నెయ్యి చూసాం కదా, ఇప్పుడైతే మీకు ఒక బావిని చూపిస్తానండి. ఆ బావి ఎంత పెద్దగా ఉంటుందంటే మనకు చూడ్డానికి కొంతమంది గజ ఈతగాళ్ళకి ఇది చిన్న బావి అనిపిస్తుంది, కొంతమందికి పెద్ద బావిగా అనిపిస్తుంది. కానీ ఎంతటి వీరుడైనా సరే ఆ బావి మీదుగా ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి రాయి విసరలేడు. ఎంత పోటుగాడైనా, ఎంత మునగాడైనా సరే. అంత చరిత్ర ఉంది బావికి. చాలా మంది ప్రయత్నించారంట అప్పట్లో ఇక్కడి సైడ్ నుంచి అక్కడి సైడ్కి రాయి విసరడానికి, కానీ ఎవ్వరి వల్ల కూడా కాలేదు అంట. మరి అటువంటి ఆ బావికి ఎందుకు మరి సంకల్పించిందో మనకు తెలియదు, కానీ ఆ బావిని చూద్దాం రండి ఇప్పుడు. చూడండి బావిని చూడండి. చుట్టూరా చూసారు కదా, అటు సైడ్ నుంచి అటు సైడ్కు రాయిని విసరలేకపోయారంట చాలా మంది. రండి, ఇంకా ముంద ఎన్ని వింతలు ఉన్నాయో ఇంకా ఈ కుత్తి కోటలో. నువ్వు దూరం చేస్తా. ఎక్కడి నుంచైనా విసురు. మధ్యలోనే పడిపోయింది, నీళ్ళలో పడిపోయింది కదా. దాదాపు ఈ రూమ్ నుంచి అవతలకి
రాయి విసిరితే ఈ మధ్య నీళ్ళలోనే పడుతుంది. మా వాళ్ళైతే పందెం కట్టుకొని అదే పని నేను రాయి విసురుతాను అని చెప్పేసి పందెం కట్టుకొని ఓడిపోయారు. ఏ రాయి విసిరినా కానీ నీళ్ళలో పడిపోతుంది అంతే. అది కావాలంటే మీరు కూడా వచ్చి ప్రయత్నించండి ఈ బావి దగ్గర. అలాగే కింద కామెంట్ చేయండి మరి ఈ బావి గురించి. నిజమా అబద్ధమా అని చెప్పేసి అనుకుంటారు కదా, కామెంట్ చేయండి కింద. దాదాపు 8వ గేటు దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా కొద్దిగా పైకి అయితే వెళ్ళాలి. రండి వెళ్దాం. చాలా అలసిపోయి ఇప్పటికైతే మొత్తం చెమటలు పట్టేసాయి అంతా. కింద నుంచి పైకి వచ్చే కల్లా దాహం వేస్తుంది. అందుకే దాదాపు 4 వాటర్ బాటిల్ తెచ్చుకున్నాము తినడానికి. బిస్కెట్లు, కురుకురేలు, అరటిపళ్ళు కూడా తెచ్చుకున్నాము తినడానికి. అందుకే ఆ బ్యాగులో అయ్యేదంతా అదే. కొద్దిసేపు పైకి వెళ్ళిన తర్వాత కొద్దిగా ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని కూర్చొని ఇల్లు తాగి మళ్ళీ వెళ్తాము. రండి 8వ గేట్ దాటేద్దాం. ఈ వీడియోలోని గుత్తికోట మొత్తాన్ని చూపించాలనుకున్నాను, కానీ వీడియో లెంత్ ఎక్కువ అవ్వడం వలన కుదరలేదు. సో పార్ట్ 2లో మాత్రం అతి భయంకరంగా జనాలను వేధించిన చీకటి గది, గుప్త నిధులుండే వంటశాలను, అక్కా చెల్లెళ్ళు ఉరేసుకున్న చెట్టును అన్నింటినీ చూద్దరు. కానీ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.